బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా యువజన నాయకులు గులుసు మురళీకృష్ణ, యువజన నాయకుడు షారుఖ్ అర్పద్ గార్ల ఆధ్వర్యంలో బాలింతలకు, వృద్ధులకు పండ్ల పంపిణీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ప్రోద్బలంతో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ తాతా మధుసూదన్ బాధ్యతలు స్వీకరించి నేటికి 3 సంవత్సరాలు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ నాయకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు, ఎన్ఎస్పీ క్యాంపులోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడు ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి మరియు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడి విజయవంతంగా 3 సంవత్సరాల పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తాతా మధుసూదన్ గారు విజయవంతంగా వారి రాజకీయ ప్రస్తావన కొనసాగించాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా యువజన నాయకులు బలుసు మురళీకృష్ణ, షారుఖ్ అర్పద్ గార్లతో పాటు పార్టీ నాయకులు సద్దాం షేక్ మరియు యూత్ విభాగం సభ్యులు మునఫ్, గుత్తా ప్రణయ్, కోమటిల్లి సాయి కృష్ణ చైతన్య, పసునూటి సురేష్, కంచర్ల సాయికుమార్, అభినవ్, నాని, కోనపర్తి గోపీనాథ్, విష్ణు, భరత్ చౌదరి, మనోజ్, ప్రజ్ఞాపురం గణేష్, అయుబు ఛాయ, రాజు, శ్రీధర్, సన్నీ, అజిత్, చాణిక్య, గోపి, సోహెల్, హిమం, నిజాముద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.